సో, ఇప్పుడు ఎవరైనా మధ్యతరగతి కుటుంబం అంటే సొంత ఇంటి కల అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇల్లు కొనడం మంచిదా? లేకుంటే అద్దె ఇంట్లో ఉండడం మంచిదా? అగైన్ సీ ఇప్పుడు కెరియర్ స్టార్టింగ్‌లోనే అంటే పెద్ద ఎత్తున మనీ బ్లాక్ అయ్యే లేదా ఇన్వెస్ట్‌మెంట్ అయ్యే రియల్ ఎస్టేట్‌కి దూరంగా ఉండటమే బెటరు. ఎందుకంటే ఏజ్ 25లో ఉన్నప్పుడు కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనం ఎక్కడ సెటిల్ అవుతామో మనకే క్లారిటీ ఉండదు. హ్మ్. జాబు ట్రాన్స్‌ఫర్ అయిపోతే మనం ముంబై, హ్మ్. బెంగుళూరు ఎళ్ళాల్సుంటుంది. ఆ హ్మ్. టైంలో మనం హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే మనకు అంత వర్త్ కాదు గదా! హ్మ్. అందుకని బెస్ట్ ఏజ్ అంటే కనీసం ఫ్యామిలీ ఉండి సెటిల్‌మెంట్ ఒక ప్లేస్‌లో సెటిల్ అవుతాం అని క్లారిటీగా అనుకుంటే మనం ఫోకస్ చేయొచ్చు. హుహు. రెండోది ఈ టోటల్ ఈఎంఐ ఏదైతే మనం కడుతున్నామో అది టోటల్ సాలరీలో లేదు 30-40% కన్నా పెరగకుండా చూసుకోవటం బెటరు. ఓకే. నాకు ఇల్లు కావాలని కోరికుంది. బట్ నా హ్మ్. దగ్గర సాలరీ అంత లేదనుకోండి. ఇట్స్ నాట్ వర్త్ ఎట్ ఆల్. ఓకే. ఎందుకంటే మీరేదన్నా ఒక ఇల్లు తీసుకుంటే సపోజ్ 1 క్రోర్ వర్త్ ఇల్లు తీసుకున్నారనుకోండి. దానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొక 1 క్రోర్ కట్టాల్సుంటుంది. సో, ఓకే. అది ఫ్రీ ఏం కాదు గదా! ఫ్రీ ఏం కాదు. దానికి ఇంకా మళ్ళీ వడ్డీ ఇంకా ఎక్కువ ఎక్కువ కట్టాల్సొస్తుంది. కట్టాల్సుంటుంది. హ్మ్. అందుకని ఈ హౌస్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనే బదులు ఒక కంఫర్ట్ జోన్‌గా అనుకోవటమే బెటరు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. సో, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇల్లు రెంట్ ఎంతుంటుంది? మినిమమ్ 30,000 లేకుంటే 40,000 ఉంటుంది. మన దానికి యాహ్! బదులు ఈఎంఐలో కొని అదే 40,000 ఈఎంఐ కట్టేస్తే రేపొద్దున ఆ ఇల్లు మన సొంతం అవుతుంది కరెక్ట్. కదా! యూ ఆర్ రైట్. ఇప్పుడు హ్మ్. అదే ఇంకోలా అనుకుందాము. ఇప్పుడు ఆ ఇల్లు కొనాలంటే 1 క్రోర్ అవుతుందనుకోండి. హ్మ్. మనం కట్టే 30,000 అనేది ఎంత వడ్డీతో సమానం అది? హుహు. ఎంత వడ్డీ అది? మనం మనం కొనే ఇల్లు 1 క్రోర్ వర్త్ ఇల్లుకి 30,000 అంటే రఫ్‌గా 3% వడ్డీ గదా! ఓకే. జస్ట్ 3% గదా! అవును. అంటే మనం ఏదైనా కొంటున్నామంటే మన మనీ 3%కే బ్లాక్ చేసుకుంటున్నాం గదా! హ్మ్. అదే మనీని తీసుకెళ్ళి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టామనుకోండి, హ్మ్. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లాంటిలో పెట్టారనుకోండి 12% వస్తుంది గదా! హ్మ్. అంటే మన మనీ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఎమోషనల్‌గా ఇల్లు కావాలి గదా! ఇల్లుకి అందరికి కావాలి. హ్మ్. బట్ వాట్ అబౌట్ ద రేట్ ఆఫ్ రిటర్న్? హ్మ్. అందుకని కెరీర్ స్టార్టింగ్‌లో మీ హ్మ్. మనీ ఫాస్ట్‌గా గ్రో అయ్యే కల్లి చూసుకోవాలి. సేఫ్టీ ఓకే. ఉండాలి. హుహు. ఫాస్ట్‌గా గ్రో అయ్యేలా చూసుకోవాలి. ఓకే. అది తర్వాత గ్రోత్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఎనఫ్ మనీ సపోజ్ నా దగ్గర 1,00,00,000 మనీ ఉందనుకోండి. హ్మ్. ఇప్పుడు నేను హౌస్ కొనుక్కుంటాను. హుహు. బట్ కెరీర్ స్టార్టింగ్‌లోనే మనీ బ్లాక్ చేసుకోవటం అంత వర్త్ కాదనమాట. సో, ఇప్పుడు ఇల్లు కొనే డబ్బే లేదు. ఒక వ్యక్తి హ్మ్. తన దగ్గర ఇల్లు కొనే డబ్బే లేదు. కానీ రెంట్ కట్టే డబ్బుంది. అవును. సో, అతనే గాని ఇప్పుడు ఈఎంఐలో ఇల్లు కొంటే ఆ! అదే రెంట్‌ను మళ్ళీ తను ఈఎంఐకి పే చేస్తూ ఉంటే అలా ఉండదండి. యాక్చువల్లీ ఇప్పుడు హ్మ్. 1,00,00,000 హౌస్ అనుకోండి. హ్మ్. దానికి కనీసం మనకు 20% అమౌంట్ అడ్వాన్స్ ఆ! కట్టాలి. అడ్వాన్స్ కట్టాలి. హ్మ్. అడ్వాన్స్ కట్టాలంటే 20,00,000 కట్టాలి గదా! సో, ఆ ఆ 20,00,000ని సేవ్ 20,00,000 కాకుండా చేయమంటున్నారు. అడిషనల్‌గా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 10,00,000 వరకు అవుతుంది గదా! అవును. అంటే మీ దగ్గర 30,00,000 ఉండాలి గదా! 30,00,000 30,00,000 ప్లస్ మంత్లీ 30,000 రెంట్ నెక్స్ట్ 25 ఇయర్స్ కట్టాలి గదా! కరెక్ట్. అంటే నీకు అది ఫ్రీగా ఏడొస్తుంది. నీ మనీ 30,00,000 బ్లాక్ అవుతుంది. హ్మ్. ప్లస్ ఎవ్రీ మంత్ 30,000 చొప్పున కట్టుకుంటూ పోతే 25 ఇయర్స్ తర్వాత నీకు ఆ ఇల్లు వస్తుంది గదా! కరెక్ట్. ఊహించుకోండి మీ దగ్గరున్న 30,00,000 కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారనుకోండి. హుహు. అది యావరేజ్ మీద 15% వచ్చిద్దనుకోండి. గ్యారంటీ కాదు అనుకోండి. ఓకే. 25 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మీకు దగ్గర దగ్గర ఒక 10,00,00,000 దాకా అవుతది. ఓహ్! ఆ! 10 క్రోర్స్ దాకా అవుతది. హుహు. రెంట్‌కి 30,000 బదులు నేను సింగిల్ బెడ్‌రూమ్‌లో 15,000కే ఉంటాను. అది కూడా సేవ్ అవుద్ది నాకు. హుహు. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ మనీతో ఎలా డీల్ చేస్తున్నారు? దాన్ని ఎలా హ్మ్. గ్రో చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అండి. హ్మ్. అలాగని ప్రతి ఒక్కళ్ళని ఎళ్లి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టండి అలా అంటలేదు. హ్మ్. మీ దగ్గర ఎనఫ్ ఫండ్ ఉంది అనుకుంటే, హ్మ్. అంటే అట్‌లీస్ట్ 50,00,000 1,00,00,000 ఫండ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంటికి ప్లాన్ చేసుకోండి. కెరియర్ స్టార్టింగ్‌లోనే అమౌంట్ ఏం లేకుండా అది తీసుకొని స్టక్ అవ్వమాకండి. ఎందుకంటే ఓకే. ఒక 1,00,00,000 ఇల్లు కొనాలంటే మీ పర్సనల్ అమౌంట్ 20,00,000 పెట్టాల్సుంటుంది. దానికి రిజిస్ట్రేషన్ వాల్యూ, జీఎస్టీలు అయన్నీ కలుపుకుంటే ఇంకో 10,00,000 అవుతుంది. 30,00,000 అవుతుంది. స్టిల్ మీరు మంత్లీ 30,000 చొప్పున 25 ఇయర్స్ కట్టాల్సుంటుంది. ఓకే. ఇవన్నీ ఆలోచించి మాత్రమే మీరు తీసుకోండి. మీరు జాబ్‌ని బేస్‌గా తీసుకొని ఇవన్నీ చేస్తే జాబ్ ఊడిందంటే ఈటిని ఎవరు కడతారు? హ్మ్. ఇది పెద్ద భారం అది చాలా అయిపోతుంది. పెద్దది. అందుకని కెరియర్ స్టార్టింగ్‌లోనే ఇంత రిస్క్ అవసరమా? కెరీర్ అవసరం. స్టార్టింగ్‌లోనే. హ్మ్. అలా కాకుండా కొంచెం కెరియర్‌లో సెటిల్ అయిన తర్వాత, మీ హ్మ్. సేవింగ్స్ బాగా పెంచుకున్న తర్వాత, ఏజీ 40, 45 వచ్చిన తర్వాత మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఏ హ్మ్. ఏరియాలో మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారనేది. ఆ టైంలో ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. బట్ ఎగ్జాక్ట్‌లీ. చాలామంది కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎమోషనల్‌గా బ్లాక్ అవుతారండి. హుహు. అండ్ జాబ్ ఏమో వేరే లొకేషన్‌కెళ్ళిపోయిందనుకోండి. ఆ! మరి ఇంటికి ఈఎంఐలు ఎవరు కడతారు? ఉండాలనుకున్న చోటు గూడా ఉండలేరు. ఉండలేరు కదా! హ్మ్. అది చాలామంది నేను తక్కువ రేట్‌కొస్తుందని చెప్పేసి ఔట్‌స్కట్స్‌లో తీసుకుంటారు. హ్మ్. అండ్ జాబ్ ఏమో ఈ లొకేషన్‌లో ఉంటుంది. అవును. రోజు 30 కిలోమీటర్స్ రన్ చేస్తా ఉండాలి. అదొక నరకం అది. నిజంగా. అందుకనే ట్రాఫిక్‌లోనే అది చాలా సరిపోతుంది. సరిపోతుంది. వన్ డేతో పోదది. వన్ డేతో పోదు. అందుకని అంత ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ వేస్ట్ అనమాట. అందుకని మీ దగ్గర డబ్బంటూ ఉంటే
అది ఫాస్ట్‌గా గ్రో అయ్యే అసెట్ చూసుకోండి. అందులో ఫాస్ట్‌గా గ్రో కానిస్తూనే ఉండండి. టైం తీసుకోండి. ఒక హ్మ్. కెరియర్‌లో సెటిల్ అయిన దాకా వెయిట్ చేయండి. హ్మ్. ఆ తర్వాత మీ దగ్గర ఎనఫ్ అఫోర్డబిలిటీ ఉందనుకుంటే ఎళ్ళండి. మొత్తం మీద మీ టోటల్ సాలరీలో ఒక 30-40% కన్నా ఎక్కువ ఈఎంఐ పోయేలాంటి పొరపాట్లు చేయకూడదు. హుహు. 30-40% మాక్సిమం అంతే. అండ్ కెరీర్ స్టార్టింగ్‌లో అయితే వద్దు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో హౌస్ సొంత ఇల్లు అవసరమా అంటే అవసరం లేదు. అవసరం లేదు. చాలామంది అంటారు రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా గ్రోత్ ఉంటది గదా! హ్మ్. అండ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ గ్రో అవ్వచ్చు కదా అనొచ్చు. అవును. చైనాలో 20 ఇయర్స్ లోలో ఉందండి రియల్ ఎస్టేట్. అలాగని హ్మ్. ఇండియాలోకి వచ్చింది నేను అంటలేదు. బట్ రియల్ ఎస్టేట్‌లో కొన్ని ఏరియాలో పెరగొచ్చు, కొన్ని ఏరియాలో పెరగపోవచ్చు. బట్ మనం ట్రాప్ అవ్వటం అనవసరం కదా! ఎగ్జాక్ట్‌లీ. అందుకని బెస్ట్ థింగ్ ఏందంటే కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు రెంట్లకే రన్ చేయండి. లైఫ్‌లో ముందు సెటిల్ అవ్వండి. ఎంతో కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. 50,00,000, 1,00,00,000 అట్లా. హ్మ్. మీ మనీ 15% గ్రో అవుతుందనుకోండి. ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని అండ్ 6%, 7% దొరుకుతాయి హౌసింగ్ లోన్స్. హుహు. అప్పుడు ఇల్లు కొనుక్కోండి. ఒకవేళ రైట్. మీ జాబ్ ఊడినా సరే, మీ దగ్గర ఫండ్ ఉంది గదా! ఈ ఫండ్ ఆల్రెడీ హ్మ్. 12-15% గ్రో అవుతుంది గదా! ఇందులో నుంచి వచ్చిన డబ్బులతో ఈఎంఐ ఎళ్ళిపోద్ది. మీకు ఫ్రీడమ్ దొరికిద్ది. రైట్. బట్ జాబ్‌ని బేస్‌గా తీసుకొని మాత్రం తీసుకోమాకండి. ఎందుకంటే జాబ్ ఊడిందో హ్మ్. రోడ్డు మీదకొచ్చేస్తారు. అయితే ఇల్లు ఓకే. కానీ ఈ మధ్య కాలంలో మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా కారు తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా, ఆ! చిన్న పిల్లలు ఇంట్లో ఆ! ఉన్నా, క్యాబులు బుక్ కానీ అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ! కార్ అనేది ఇప్పుడు మస్ట్ అయిపోయింది. యాహ్! సో, ఇప్పుడు కారు కూడా తీసుకోవచ్చా? లేకుంటే ఓన్లీ క్యాబ్స్‌తోనే అడ్జస్ట్ అవ్వడం బెటర్ అంటారా? సీ అగైన్ మళ్ళీ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్ అండి ఇక్కడ కూడా. హ్మ్. ఇప్పుడు 20,000 సాలరీ వచ్చే వాళ్ళకి కార్లు కావాలని ఉంది. హ్మ్. రూ. 1,00,000 సాలరీ వాళ్ళకి గూడా కారు కావాలని ఉంది. హ్మ్. ఇద్దరిలో ఎవరికి అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటదంటే డెఫినిట్‌గా సాలరీ ఎక్కువ ఉంటేనే అఫోర్డబిలిటీ ఉంటుంది. అవునా? హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ అఫోర్డబిలిటీ డస్ మ్యాటర్. ఓకే. అండ్ ఇవాళ రేపట్లో మీరన్నట్టు కారు కంపల్సరీ. ఎందుకంటే సేఫ్టీగా ఈ హ్మ్. రోడ్ల మీద డ్రైవ్ ట్రైన్ చేయాలన్నా, చేయాలి. మిడ్‌నైట్ ఏదన్నా ఎటైనా తిరగాలన్నా, హెల్త్ హ్మ్. ఎమర్జెన్సీ లాంటివొచ్చినా, లేదా మీరు క్యాబ్ బుక్ అవ్వని ఏరియాలో ఉన్నా ఆ! అండ్ కారు మ్యాండేటరీ. అందుకని మనం కారు లగ్జరీ అనలేం. ఒకప్పటితో పోల్చుకుంటే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీ పరిస్థితులు అయిపోయింది. మారిపోయాయి. ఆహ్, నే ఆ! మగ బట్ అదే టైంలో అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంటే గదా! అవును. అందుకని మీరేం చేయాలంటే ఫస్ట్ నేనన్నట్టు ఇల్లు కొన్నప్పుడు ఎలా అని ఇక్కడ గూడా అంతే. మీరు ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. సపోజ్ నా దగ్గర ఒక 10,00,000 ఫండ్ ఉందనుకోండి. హ్మ్. ఈ 10,00,000 ఫండ్‌లో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాననుకోండి. నాకు మంత్లీ ఇది యావరేజ్ మీద 15% చొప్పున గ్రో అవుతుంటది గదా! ఇప్పుడు తర్వాత నేను కారు కొంటాను. హ్మ్. కారు నేను ఈఎంఐలో కొంటాను. హుహు. అంటే కారు ఈఎంఐ నాకు 8%కే దొరుకుద్ది గదా! ఓకే. ఇప్పుడు ఈ ఫండ్‌లోంచి కట్ అవుద్ది నా అమౌంట్. హ్మ్. జాబ్‌ని బేస్‌గా తీసుకొని మీరేం కొనొద్దంటాను నేను. కొనొద్దు. ఓకే. సింపుల్ కాన్సెప్ట్. ఎందుకంటే జాబ్ ఊడితే మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని జాబ్‌ని బేస్‌గా తీసుకొని కాదు. మీ దగ్గర ఎంత ఫండ్ ఉంది, అది ఎంత గ్రోత్ అవుతుంది అనే దాన్ని బేస్‌గా తీసుకోండి. హ్మ్. అందుకని మీరు ఎంతో కష్టపడి పనిచేసే మీ హార్డ్ ఎర్నింగ్ మనీని ఫ్యూచర్‌లో లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టొద్దు అంటున్నాను. వాటిని ఓకే. ఇన్‌కమ్ పెంచడానికి వాడండి. ఇప్పుడు ఫండ్ క్రియేట్ అయిన తర్వాత ఈ వచ్చే డబ్బులతోటి ఇప్పుడు లోన్ తీసుకొని కొనుక్కోండి. ఇది 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 క్లియర్ చేస్తా ఉంటుంది. ఊహించుకోండి నా దగ్గర రూ. 1,00,00,000 మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉంది ఆల్రెడీ. హుహు. ఇప్పుడు నేను ఒక హౌస్ కొనుక్కున్నాను. ఆ హౌస్ లోను ఈఎంఐ మంత్లీ 35,000 అనుకోండి. ఇప్పుడు నా జాబ్ ఉండాల్సిన అవసరం లేదు. నా హ్మ్. మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది ఆల్రెడీ. అవును. అందులో నుంచి నేను విత్‌డ్రాల్ పెట్టుకుంటాను 35,000 ఇల్లు ఈఎంఐ కట్టుకుంటా పోతా ఉన్నాం. అప్పుడు నా ఇంటి ఈఎంఐ అంతా నా మ్యూచువల్ ఫండే చూసుకుంటది. అదే. నా ఫండ్ పెరుగుతుంటది. నా ఇల్లు 30 ఇయర్స్ తర్వాత నాకు ఫ్రీగా దొరుకుతుంది. సో, మీకు అట్లా మీ స్ట్రెస్ దగ్గర గూడా ఉండదు. అమౌంట్ గనక ఉంటే అది సేఫ్టీగా ఎక్కువ గ్రోత్ ఉండేలా చూసుకోండి తప్ప సెంటిమెంటల్‌గెళ్ళి నాకు హౌస్ కావాలి, కారు కావాలి ఇట్లా చేయమాకండి. అది నెసెసరీ కాదని అంటలేదు. హౌసు హుహు. నెసెసరీ, కారు నెసెసరీయే. బట్ హ్మ్. వాట్ అబౌట్ ది కంఫర్ట్ లెవెల్? కరెక్ట్. వాట్ అబౌట్ మీ ఎర్నింగ్? ఫ్యూచర్ ఎర్నింగ్ ఇది ఉంటుందా? ఉండదా? చాలామందేంటంటే జాబ్ రాంగానే ఇది పర్మనెంట్ ఏమో అనుకుంటారు. ఇవాళ రేపట్లో మైక్రోసాఫ్ట్, యాపిల్‌లోనే జాబ్స్ గ్యారంటీ కాదండి. వాటిని నమ్ముకొని మీరు ఈఎంఐలు ఎలా తీసుకుంటారు? అందుకని ఫస్టు మీ ఎర్నింగ్స్ మొత్తాన్ని పాసివ్ ఇన్‌కమ్ లాగా మార్చండి. హ్మ్. వాటి మీద ఫోకస్ చేయండి. అసెట్స్ గురించి తెలుసుకోండి. వాటిలో ఉన్న రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? ఎలా మేనేజ్ చేయాలో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ పాసివ్ అసెట్స్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన కోరికలు తీర్చుకోండి. బట్ ఓకే. కెరీర్ స్టార్టింగ్‌లోనే లగ్జరియస్ కార్‌లు తీసుకోవటాలు, హౌస్‌లు తీసుకోవటాలు అలా చేయొద్దు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎక్కడ కూడా ఈ పాసివ్ ఇన్‌కమ్ గురించి, యాక్టివ్ ఇన్‌కమ్ గురించి, టాక్సేషన్ గురించి, ఈ అసెట్స్ మేనేజ్‌మెంట్ గురించి ఎక్కడ ఏముండదు. హుహు. దాంతోటేందంటే ఎవరికి వాళ్ళే లేదు ఫైనాన్షియల్‌గా చాలా మిస్టేకులు చేస్తున్నారు. రైట్.